దోపిడీ పార్టీ వరంగల్ జిల్లా బీజేపీ ఆఫీస్ ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లా బీజేపీ ఆఫీస్ ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ ఆఫీసుల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసులను ముట్టడించారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేతలను మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దేవుడు ప్రకాష్ రెడ్డి నాయకత్వం దేవుడు ప్రకాష్ రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం దేవుడు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం దేవుడు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ 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 కాంగ్రెస్ జిందాబాద్ 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 కాంగ్రెస్ జిందాబాద్ సోనియా గాంధీ జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ రేవంత్ రెడ్డి జిందాబాద్ బీజేపీ దేవుడు ప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి దేవుడు ప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి దేవుడు ప్రకాష్ రెడ్డి బీజేపీ ఆఫీసులను ముట్టడించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ కార్యకర్తలకి పోటీగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో భారీగా మోహరించారు పోలీసులు. భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ ఆఫీసుల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీసులను ముట్టడించారు కాంగ్రెస్ శ్రేణులు. అటు భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తున్నారు. దీంతో భారీగా మోహరించారు పోలీసులు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ ఆఫీసుల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీసులను ముట్టడించారు కాంగ్రెస్ శ్రేణులు. దీంతో కాంగ్రెస్ శ్రేణులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా మోహరించారు పోలీసులు. కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ 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 కాంగ్రెస్ జిందాబాద్ 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 కాంగ్రెస్ జిందాబాద్ సోనియా గాంధీ జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ రేవంత్ రెడ్డి జిందాబాద్ బీజేపీ దేవుడు ప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి దేవుడు ప్రకాష్ రెడ్డి నాయకత్వం
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆఫీసులను ముట్టడించారు కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ కార్యకర్తలకి పోటీగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. దీంతో భారీగా మోహరించారు పోలీసులు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా బీజేపీ ఆఫీసుల దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తున్నారు. దేవుడు ప్రకాష్ రెడ్డి నాయకత్వం, దేవుడు ప్రకాష్ రెడ్డి నాయకత్వం. అక్రమ కేసులు పెడుతున్న మోడీ ప్రభుత్వం, ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ మోడీ. అక్రమ కేసులు పెడుతున్న బీజేపీ మొండి వైఖరి, అక్రమ కేసులు పెడుతున్న మోడీ ప్రభుత్వం, అక్రమ కేసులు పెడుతున్న మోడీ ప్రభుత్వం, ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ మోడీ. అక్రమ కేసులు పెడుతున్న బీజేపీ మొండి వైఖరి, అక్రమ కేసులు పెడుతున్న మోడీ ప్రభుత్వం, అక్రమ కేసులు పెడుతున్న మోడీ ప్రభుత్వం, ఖబర్దార్ మోడీ, ఖబర్దార్ మోడీ. అక్రమ కేసులు పెడుతున్న బీజేపీ మొండి వైఖరి. గాంధీ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీసులకు బయలుదేరారు మహిళా కాంగ్రెస్ నేతలు. వారిని గాంధీ భవన్ గేట్ దగ్గరే ఆపేశారు పోలీసులు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు తెలంగాణ వ్యాప్తంగా వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భారీగా మోహరించారు పోలీసులు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీసును ముట్టడించారు కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారు. వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేషనల్ హెరాల్డ్ విషయంలో సోనియా, రాహుల్పై తప్పుడు కేసులు పెట్టారని, వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చేస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఆఫీసుల దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.